తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రముఖ ఆదిపర్వ దేవతగా పూజించే శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ 10, 11 తేదీలలో వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో జాతర కోసం అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులతో స్థానిక పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనూజారెడ్డి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జాతరకు వేలాది మంది భక్తులు జిల్లా పరిసరాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి రావడం వల్ల భక్తులకు రవాణా సౌకర్యాలు, ప్రత్యేక బస్సులు ఏర్పాటుపై చర్చించారు. అదేవిధంగా అమ్మవారి ఘటోత్సవం, ఊరేగింపు, ప్రత్యేక పూజలు, నగరోత్సవం, పూల రథోత్సవం వంటి వైభవమైన కార్యక్రమాలలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వేసవి వేళ భద్రత, పోలీస్ బందోబస్తు, క్యూలైన్ ఏర్పాటు, వైద్య సౌకర్యాలు, తాగునీటి, పారిశుద్ధ్య ఏర్పాట్లు కట్టుదిట్టంగా అమలు చేసేలా చూడాలన్నారు. అతి ముఖ్యమైన ఉత్సవ ఘట్టం అమ్మవారి ప్రతిమకు పసుపు, కుంకుమ, వేపాకుల పూజలు, సాంప్రదాయ బలి, నిరూపణ ఘనంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీతాకుమారి, పట్టణ సీఐ ఏవి రమణ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. మనము ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11వ తారీఖు మధ్యలో ఈ 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం ఈ జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదొక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి విచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఉంటాము. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండుగకి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకి ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకు సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1,65,00,000 రూపాయలతో
ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము. ఇందులో టెంపుల్ నుంచి ఒక 50 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1,10,00,000 సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్, అదేవిధంగా టెంపుల్ ఆఫీసు, కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం. అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనం ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి, రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టుకొని, డ్రోన్స్ కూడా వాడుకొని, టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరూ కూడా మంచి అమ్మవారిని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 5వ తారీఖు జరగబెట్టినటువంటి కార్యక్రమానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు, పత్రికా సోదరులు చేసినటువంటి అందరికీ కూడా, భక్తులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగా అనే కాన్సెప్ట్తోనే అందరూ కూడా మాట్లాడుకున్నాం. అందరూ కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా, విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికీ కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. మీరు గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి, అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరి కాన్సెప్ట్ తెలియజేస్తారు. అమ్మవారి జాతరకి సంబంధించి వెంకటగిరిలో 7వ తేదీ నుంచి మనకు 11వ తేదీ దాకా ఈ జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అట్లాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని, టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని, సీసీటీవీ కెమెరాస్ అయితేమి, డ్రోన్ అయితేమి, మిగతా కూడా అన్ని వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్సిడెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా ప్రజల నుంచి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా కానీ కేవలం జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగమే కాదు, వాళ్ళ పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, ఇదందరూ సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని చెప్పి, పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.